హాయ్ అండి. ఏంటిది ఇప్పుడు ఆవకాయ పచ్చడి అనుకుంటున్నారా? పునాసకాయలు పట్టానండి. పచ్చడి అయితే మా పాపలు హాస్టల్‌లో ఉంటారనమాట. నిల్వ పచ్చడి అయితే అయిపోయింది. కొద్దిగా పట్టుకెళ్ళడానికి కావాలని చెప్పేసి నేనైతే 4 పునాసకాయలు తెచ్చుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకునండి ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకున్నాను. తెచ్చుకున్నాక మనం ముక్కలన్నీ ఒక గిన్నెలో యేసుకొని సరిపడగా ఉప్పు, కారం అలాగే ఆవపిండి, కొంచెం మెంతులు, కొంచెం మెంతిపిండి, ఎల్లుల్లి రెబ్బలు అన్నీ యేసుకునండి సరిపడగా నూనేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలనమాట. పచ్చడైతే చాలా వచ్చిందండి. పునాసకాయలు అంటాం గానీ, పునాసకాయలో పులుపు శాతం ఎక్కువుంటది కాబట్టి ఓటనేది వచ్చి పచ్చడి కూడా టేస్ట్ చాలా వచ్చిందనమాట. ఇలా మనం ఎక్కువ నిలవ పచ్చడి పట్టుకోనప్పుడు ఇలా 2 కాయలు, 3 కాయలు తెచ్చి పట్టుకున్నామనుకోండి, పచ్చడనేది పాడవదు. మనకి టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. కారం కూడా నేను నా దగ్గర ఆడించిన కారం ఉంటే యేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.